ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా వాళ్ళంతా సరైన మనుషులు కాదు, మగవాళ్ళు అందరూ తాగుబోతులే. ఒక్కొక్కళ్ళు 15 ఏళ్ల పాటు తాగుతారు, ఆ తర్వాత ఉంటారో పోతారో అది తర్వాత విషయం. సో ఒక్కొక్క హెడ్ కి, ఒక్కొక్క తలకాయకి ఇన్ని వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. కాబట్టి నేను అసలు ఇవ్వకపోయినా వడ్డీ కట్టగలను అని చెప్పి 15 ఏళ్ల పాటు తాగుబోతులందరినీ కూడా తాగట్టు పెట్టేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. సరే, అది పక్కన పెట్టండి. కల్తీ మద్యం మీ అందరికీ కూడా తెలుసు. జనరల్ గా మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. కల్తీ మద్యం తాగితే లివర్, కిడ్నీ అన్ని పాడైపోయి మరి ఒక 20 ఏళ్ళకి ముందుగానే చనిపోతారని కూడా తెలుసు అందరికి. అయినా తాగుతారు. సరే, అది పక్కన పెట్టండి. దాని వెనక ఇంకో విషయం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మగవాళ్ళందరినీ కూడా అన్నదమ్ములుగా భావించి నేను ఆ విషయం చెప్తున్నా. ఎందుకంటే ఇంత ఓపెన్ గా చెప్పుకోకపోతే ఎవ్వరికి విషయాలు తెలియవు. కల్తీ మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఎదురుగుండా ఉన్నది భార్య లేకపోతే వాళ్ళ కూతురు అనేది కూడా తెలియకుండా ఉంది. అది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే, భర్తని ఇంట్లో పడుకోబెట్టి భార్య బయట తాళం వేసి వాళ్ళ అమ్మాయి ఆ భార్య ఇద్దరు కలిసి బయట పడుకునే పరిస్థితి. మీకు అర్థమైందా? చెప్పండి గట్టిగా. తెల్లారి లేచిన తర్వాత తండ్రే, కూతురే, నీకేం కావాలో చెప్పు, నిన్ననే నాకు 500 రూపాయలు నేను కూలీ సంపాదించాను, నీకేమన్నా పంజాబీ డ్రెస్ కొనుక్కోవాలంటే కొనుక్కో, బొట్టు పిల్లలు కావాలంటే కొనుక్కో, గాజులు కావాలంటే కొనుక్కో, ఈ రోజు కూడా నేను కూలీకి వెళ్తున్నా, నీకు డబ్బులు ఇస్తానని చెప్తాడు తండ్రి. కానీ రాత్రి అయితే మాత్రం ఆ కల్తీ మద్యం తాగాక ఎదురుగుండా ఎవరున్నారో తెలియకుండా అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే దాని బాధ ఏంటో అతనికి తెలుస్తుంది. చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం అందరికీ కూడా తెలుసు. అది అందరికీ తెలుసు చంద్రన్న బీమా సంగతి. మేమందరం స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఉంటాం కాబట్టి ఈ ఏవైతే పథకాలు రూపొందిస్తారో వాటి వెనక ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అంటే మీకు ఆ మనస్తత్వాలు తెలియాలి. మేము అడిగాం, కొత్తగా రాజధాని కూడా లేదు, రాష్ట్రం వచ్చింది, మనకి 5 లక్షల రూపాయలు మనం ఇవ్వగలుగుతామా సార్, ఏంటి దీన్ని ఏదైనా తగ్గించండి, 3 లక్షల కన్నా చేయండి అని అడిగాం. అప్పుడు ఆయన ఒకటే అన్నారు, భర్త చనిపోతే ఆ ఇంటి ఆడపిల్ల అందరికీ అలిసే, ఒకవేళ పుట్టింటికి వెళ్తే కూడా వాళ్ళు ఎన్ని రోజులని చూస్తారు, వాళ్ళని 2 నెలలు 3 నెలల కన్నా చూడలేరు. ఎందుకంటే ప్రేమ లేక కాదు, ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ భారం మొయ్యలేరు. సమాజంలో అమ్మాయి ఒంటరిగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన క్యారెక్టర్ లేని మగవాళ్ళు ఆ అమ్మాయి ఇంకా చూస్తారు. ఆ అమ్మాయి గౌరవంగా బతికే పరిస్థితి ఉండదు. అదే మనం 5 లక్షలు ఇస్తే ఆ అమ్మాయి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, పిల్లల్ని పోషించుకుంటుంది అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నాం. మనం 3000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి సూపర్ 6 లో చెప్తా ఉన్నాం. దాని అర్థం ఏంటి? ఉద్యోగం లేని వాళ్ళందరినీ మేము పోషిస్తాంలే అనేది కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదు. ఈ నిరుద్యోగ భృతి తీసుకొచ్చింది, ఈ పథకాన్ని రూపొందించింది నారా లోకేష్ గారు. దాని ప్రత్యక్ష సాక్ష్యం మేమే. ఆనాడు మేము లోకేష్ గారిని అడిగాం, అప్పుడు 2000 ఇచ్చేవాళ్ళు, ఎందుకండి ఉద్యోగం సంపాదించుకుంటారు, వాళ్ళని మనం సోమరపోతుల్ని చేసి కూర్చోబెట్టడం అవుతుంది, వాళ్ళని లేజీగా చేసి మనం 2000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది ఏంటి అని అంటే, అప్పుడు నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, ఏమండి నేను యువకుడిని కాబట్టి నాకు ఒక యువకుడి బాధ ఏంటో తెలుసు అని చెప్పారు. ఏంటండి ఆ బాధ ఏంటి చెప్పండి అని చెప్పి మేము అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? బీటెక్ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక ఇంట్లో తల్లి తండ్రి మీద ఆధారపడతా ఉన్నారు. ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ చేతిలో డబ్బు ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తండ్రిని తల్లిని అడుగుతారు, ఒక 500 1000 రూపాయలు ఇవ్వండి, మేము అప్లికేషన్ పెట్టుకుంటాము ఉద్యోగానికి, పక్కూరికి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతామని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అది అడగలేక, ఆ యువకులు అది అడగలేక, ఇదేంటి ఇన్ని ఏళ్ళు వచ్చి నేను బీటెక్లు ఎంటెక్లు చదివి తల్లి తండ్రిని పోషించకపోగా, వాళ్ళ బాగోగులు చూసుకోకపోగా, నేను
వాళ్ళనే తిరిగి డబ్బులు అడగాల్సి వస్తుంది, ఎందుకు ఈ బ్రతుకు అని చనిపోయిన యువకులు ఎంతో మంది ఉన్నారు. ఆ మాటే నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారు. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటారు, పక్క ఊరికి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఛార్జెస్ కి పనికొస్తాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఒక సోడా అన్నా తాగుతారు, గౌరవంగా బతుకుతారు, తల్లిదండ్రిని చేజాచి అడగకుండా ఉంటారు, అన్నిటికీ మించి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు. వాళ్ళ ఉద్యోగం వచ్చే వరకు మనం మినిమం గా సహాయపడాలి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పిన మాటలు ఈ రోజుకి నా చెవులో మారు మోగిపోతా ఉన్నాయి. ఇప్పుడు అడిగాం, 2000 ఇవ్వచ్చు కదండి, మళ్ళీ 3000 ఎందుకు చేశారు సూపర్ 6 లో అని చెప్పి కూడా అడిగాం మేము. ఇవన్నీ మీకు తెలియాలి. కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్ని రకాలుగా పెరిగిపోయినాయి. ఒక 1000 ఎక్కువ ఇస్తే వచ్చి నష్టమేమీ లేదు. మనం సంపద సృష్టించడం మనకి తెలుసు, అమరావతి ద్వారా మనం సంపద సృష్టిస్తాము, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే పెన్షన్ 4000, ఇంతకు ముందు 2000 ఉండేది. ఎలక్షన్ గెలవాలి అనే ఇదితో 3000 చేసి 3000 ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఇప్పుడు 4000 చేశారు. దాని అర్థం ఎంతో ఉంది. లేనితనం, డబ్బులు లేనితనం ప్రేమల్ని మరిచిపోయేలాగా చేస్తుంది. అది డబ్బు ఆడే ఆట. అది ఇంట్లో వాళ్ళని లోకుగా చూడటం జరుగుతుంది. ఇసుగు పుట్టి వాళ్ళ ఇంట్లో భార్యాభర్తకి సమస్యలు ఉంటాయి, ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోవడానికి ముసలోళ్ళ మీద చూపిస్తూ ఉంటారు, వాళ్ళు ఇసుక్కుంటా ఉంటారు. అన్నం పెట్టు లేదా టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వంటే ఇస్తాంలే, రేపు ఇస్తాంలే. ఈ ఒక్క పథకం గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఉన్నాయి, మరి టైం అయిపోతుంది. వాళ్ళకి టాబ్లెట్స్ కావాలి అన్నట్టు రేపు ఇస్తాంలే, ఈలోపు ఏమన్నా చచ్చిపోతావా అని అడిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకున్న కొడుకే అంటాడు ఆ మాట, కొడుకే అంటాడు, ఒక ఇసుగుతో అంటాడో, లేకపోతే డబ్బులు లేక అంటాడో, లేకపోతే పిల్లలు పైకి రాక అంటాడో, ఈలోపే చచ్చిపోతావే ఏంటి నీకు ఆ మందులు తాపోతే. అదే ఆ 4000 రూపాయలు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఎవరో ఒకరి చేత డబ్బులు ఇచ్చి మందులు తెప్పించుకోగలుగుతారు. మనవడు మనవరాలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి 500 చేతిలో పెడతారు, ఏమ్మా ఏదన్నా ఖర్చు పెట్టుకో అని చెప్పి చెప్తారు. అలా గౌరవాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కోడలు కానీ కూతురు కానీ గౌరవంగా చూస్తారు, ఎందుకంటే వీళ్ళు తినడమే కాకుండా వాళ్ళకు కూడా పెడతారు కాబట్టి ఆ డబ్బులతో. అంటే అన్ని డబ్బుతో కొలమానమని చెప్పను, నేను అలా చెప్పను. బట్ ఏంటి అని అంటే లేనితనం ఏంటంటే ప్రేమలు లేకుండా చేస్తాయి, బంధాలు లేకుండా చేస్తాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే 4000 ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ 4000 లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన కరెంట్ ఛార్జీల వల్ల ఇంట్లో ముసలోళ్ళు ఫ్యాన్ వేసుకున్నా కోడలో కూతురు మనవరాలు కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. అదే ఈ 4000 ఉంటే వీళ్ళ చేతిలో ఉంటే ఆ గౌరవమే వేరు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకో. ఒక నాయకుడు అనేవాడు ఒక పథకం ఏదో రాజకీయం కోసమో ఓటు కోసమో కాదండి, వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ గౌరవం కోసం చేసే వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి. నారా లోకేష్ గారికి ఏం తక్కువ అండి? ఆ బాబుకి ఏం తక్కువ? ఒక ముఖ్యమంత్రి కొడుకు అతను, ముఖ్యమంత్రి కొడుకు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ సీటు కావాలన్నా అతనికి కేక్ వాక్. నేను ఇక్కడ నుంచుంటాను అంటే ఎదురు చెప్పే వాళ్ళే లేరు, మనం నిజాలు మాట్లాడుకోవాలి. కానీ లాస్ట్ టైం ఇక్కడ నుంచున్నారు, పొరపాటున ఓడిపోయారు. అయినా సరే నేను ఇక్కడే ఉంటా, నాకు మంగళగిరి ప్రజలే కావాలి, నేను చేనేతలతోనే ఉంటా, వాళ్ళ కష్టాలు నేను తీరుస్తా, వాళ్ళతో పాటు నేను ఉంటా, నేను ఇక్కడే ఉంటానంటూ 28 రకాల సర్వీసెస్ ఇచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ చేనేతలందరినీ ఆదుకుంటూ, ఇక్కడ బడుగు బలహీన వర్గాలన్నీ ఆదుకుంటూ, మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మనతోనే ఉంటాను అనే వాళ్ళు మనకి దొరకడం ఎంత కష్టం అండి. దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి. నాకు తెలుసు, లోకేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు, నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. కల్మషం లేని వ్యక్తి, కించెత్తు కూడా పిచ్చి రాజకీయం చేయటం అనేది అసలు ఆ బాబుకి చేత కాదు. కల్మషం లేకుండా మాట్లాడతారు, ఏదైనా స్ట్రైట్ గా ఉంటారు, ఆలోచన కూడా అలాగే ఉంటుంది.
అలాగే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రీసెంట్ గా వచ్చారు. వాళ్ళ గురించి నేను యూట్యూబ్స్ లో సోషల్ మీడియాలో నేను చూశాను. భార్యాభర్తలు ఇద్దరూ కూడా చారిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, సేవా కార్యక్రమాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అని చెప్పి నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది. అంతేగాని మన తలల మీద మన మీద సంపాదించుకోవడానికి రాలేదు అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చేతనైతే సహాయం చేస్తారు, లేదా సమస్య పరిష్కరిస్తారు, లేదా సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తారు. మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు మనకు ఉండాలి. హడావిడి బ్యాచ్ మనకు ఉండకూడదు. ఈ రోజు ఏం చెప్తున్నారు, మంగళగిరి కాటన్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా, మాస్టర్ వీవర్స్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. ఇక్కడ మంగళగిరి అంటే ఏంటంటే ఓ అది గంజాయి ప్లేస్ కదండి అంటున్నారు. నేను నిజం గెలవాలి ప్రోగ్రామ్ కి నేను మేడం భువనేశ్వరి గారికి ఇన్ఛార్జ్ గా ఉండి 96 కాన్స్టిట్యున్సీలు తిరిగా. వాళ్ళందరూ అదే అడుగుతున్నారు, ఏంటండి మీ మంగళగిరి ఇప్పుడు గంజాయి ఫేమస్ అయిపోయిందంటగా. లేదండి, ఒక ఉక్కు మనిషి అక్కడికి వస్తున్నారు, అక్కడ నిలబడుతున్నారు, అందరి తాటా తీస్తారండి లోకేష్ గారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఒక్క ఓటే కాదు, మీ ఇప్పుడు ఎక్కడో గుళ్ళకెళ్ళి దానాలు చేయక్కర్లా, ఈ ఓటే ఒక దానం లాగా తయారైంది. ఇప్పుడు ఎంతో మంది తల్లుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు, యువతని కాపాడిన వాళ్ళు అవుతారు, మహిళల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోండి, విషయం సీరియస్ గా తీసుకోండి. ఊరు బాగుంటే మనం బాగుంటాం. తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటేయటమే కాకుండా ఇంకో 100 మందితో ఓటేయించి అఖండ మెజారిటీతో లోకేష్ గారిని అలాగే చంద్రశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి కోరుతూ, నేను ఇందాక మీకు వీడియోలు చూపించాను, చేనేత వాళ్ళని ఏ రకంగా అవమానించారో మీకు ఆ వీడియోలు చూపించాను. అవి దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా పనిచేయండి. ఇంకా 3 రోజులకు వచ్చింది, అఖండ మెజారిటీ రావాలి. ఖచ్చితంగా అఖండ మెజారిటీ లోకేష్ గారికి రావాలి. ఆయన మనకి ఫ్యూచర్ సీఎం. ఆయన ఇక్కడ వాళ్ళు పారిపోవటం కోసం, వాళ్ళకి బుద్ధి చెప్పటం కోసం నేను చెప్తున్నా, ఇంకోసారి ఎవ్వరు నుంచోటానికి కూడా భయపడాలి. కాబట్టి గెలిపించామంటే గెలిపించడం కాదు, 80,000 పైచులకు మెజారిటీ వచ్చేదానికి అందరూ కృషి చేయాలి. అలాగే చంద్రశేఖర్ గారిని కూడా గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.